నేనండి మీ దేవిక. సరే మరి కొత్త టాపిక్ వచ్చాను. ఏంటి టాపిక్ అంటే ఏం లేదండి టాపిక్. సో టాపిక్ వచ్చేసి ఫర్ ద ఫ్రెషర్స్, ఎక్స్పెషల్లీ ఫర్ ద ఫ్రెషర్స్కి. ఎందుకు ఎక్స్పెషల్లీ ఫర్ ద ఫ్రెషర్స్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అనేది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఉంటారు కాదు, డెఫినెట్గా ఉంటారు. సో ఫ్రెషర్స్ అనేది ఇది వాళ్ళ ఫస్ట్ జాబ్. సో ఫస్ట్ జాబ్ అంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒక కోర్స్ నేర్చుకొని సో ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేస్తారు. సో ఇంటర్వ్యూ క్రాక్ చేశాక అక్కడ వాళ్ళు సర్వ్ అవుతారా అవ్వరా, అది దట్ ఈస్ ఎ సెకండరీ. అండ్ ఇంకొకటి ఏంటి ఫర్ ద ఫ్రెషర్స్కి అనేది, ఇప్పుడు ఒక కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్కి, సో ఆ పర్సన్ ఆ ప్రాజెక్ట్ని మంచిగా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడా లేదా, లేక టీమ్ మెంబర్స్తో మంచిగా కొలాబరేట్ అవుతున్నాడా, లేక టీమ్ వర్క్స్తో మంచిగా వర్క్ చేస్తున్నాడా. ఒకవేళ సడన్ ఇన్ కేస్ ఆఫ్ ద మీటింగ్ ఉంటే సో ఆ మీటింగ్ కరెక్ట్గా తను అటెండ్ అవుతున్నాడా, ఆ మీటింగ్లో కరెక్ట్గా మాట్లాడుతున్నాడా, సో ఎక్కడైనా లాగ్ చేస్తున్నాడా, తను ఎక్కడైనా స్ట్రగుల్ అవుతున్నాడా అనేది ఎంత ఇంపార్టెంటో, ఇవన్నీ నేర్చుకోవడం మనకి ఎంత ఇంపార్టెంటో ఒక ఫ్రెషర్ పర్సన్కి అనేది. సో ఇంకా ఈ పర్సన్స్ని ఎంత ఇంపార్టెంట్గా స్టర్ చేసి ఎంత ఇంపార్టెంట్గా నేర్చుకుంటాడో. సో ఇంకొకటి ఏంటిదంటే, ఆ కంపెనీ మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నప్పుడు, ఈ ఇంటర్వ్యూ అటెండ్ కాకముందుకే వాళ్ళు ఏం చేయాలంటే, ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారని ఆ కంపెనీలో బిఫోర్ 1 day తను గూగుల్లో సెర్చ్ చేయాలి. ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ కంపెనీ ఫర్ ద ఇంటర్వ్యూ. ఈ కంపెనీ లాస్లో ఉందా లేక ప్రాఫిట్లో ఉందా, ఓకే నేను ఈ కంపెనీకి ఎలా సూటబుల్ అవుతాను, నేను ప్రాఫిట్ ఇస్తాను ఈ కంపెనీకి లేదంటే లాస్ చేస్తానా. ప్రాఫిట్ అయితే ఓకే, ఒకవేళ లాస్ అయితే నాకు అక్కడ బెనిఫిట్స్ ఏముంటుంది, సో వాళ్ళు నాకు ఎలా ట్రీట్ చేస్తారు. సో మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ ఆ కంపెనీ గురించి కంప్లీట్గా డీటెయిల్స్గా తెలుసుకోవాలి. కంపెనీ ఏంటిది, కంపెనీ వర్క్ ఏంటిది, కంపెనీ ప్రాజెక్ట్స్ ఏంటి, సో నేను అక్కడ ఎలా సర్వ్ అవుతాను, అక్కడ ఎలా టీమ్ మెంబర్స్ కొలాబరేట్ అవ్వగలుగుతాను, ఒకవేళ మీటింగ్స్లో నేను ఎలా మీటింగ్ అనేది అటెండ్ అవుతాను. సో ఇవన్నీ ఎలా నేర్చుకోవడం అయితే ఇంపార్టెంటో, సో అలానే ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ గురించి కూడా తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా ఫ్రెండ్స్, ఫర్ ద ఫ్రెషర్స్. సో ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నారా, చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు. సో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఇది అనేది నోటేట్ చేసుకొని, సో కంపెనీ డీటెయిల్స్ అన్ని ఏంటిదో ఫస్ట్ తెలుసుకొని, కంపెనీ గురించి సర్చ్ చేసుకొని, అండ్ ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే మీకే యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఎవరైనా ఉన్నారా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ వీడియో పైన షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.